హలో ఎవరివన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఒక తోటను చూపించబోతున్నాను. మీకోసం ఎంతో కష్టపడి చాలా దూరం నడిచి నేను ఈ తోటలోకి వచ్చాను. ఇదే పామాయిల్ తోట. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పామాయిల్ తోట గురించి వివరిస్తాను, చూడండి. ఈ పామాయిల్ చెట్లు కూడా కొబ్బరి చెట్లలాగే ఉంటాయి. మట్టలు కొబ్బరి మట్టల్లాగానే ఉంటాయి. ఈనెలు కూడా కొబ్బరి ఈనెల్లాగానే ఉంటాయి. పామ్ ఆయిల్ ట్రీ అనే పదం సాధారణంగా ఆయిల్ పామ్ చెట్టు ఈ చెట్టును సూచిస్తుంది. ఇది నూనె అధికంగా ఉండే పండ్ల కోసం పెంచబడే తాటి చెట్టు జాతి పామ్ ట్రీ అన్నమాట. చూసారా ఆకులు ఎలా ఉన్నాయో? కొబ్బరి ఆకుల్లా ఉన్నాయి. ఈ పండు 2 రకాల నూనెలను ఉత్పత్తి చేస్తుంది. పండ్ల గుజ్జు నుండి సేకరించిన పామ్ ఆయిల్ మరియు విత్తనం నుండి సేకరించిన పామ్ కెర్నల్ ఆయిల్. ఈ పండ్ల గుజ్జు ఈ నూనెలను ఆహారం, సౌందర్య సాధనాలు మరియు జీవ ఇంధనాలు వంటి వివిధ ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. దీని యొక్క లక్షణాలు ఇవన్నీ చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుపు మొక్కలు కూడా లేవు, చాలా నీట్గా ఉంది. కానీ ఇందులో కొండ చిలువలు తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద తాసుపాములు కూడా తిరుగుతున్నాయి. అని నేను మీకోసం ఎంతో కష్టపడి వచ్చాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కాయలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చూడటానికి అందంగా ఉన్నాయి, నల్లగా నిగనలాడుతున్నాయి. ఈ పళ్ళు చూసారా? ఖర్జూరం పళ్ళలా ఉన్నాయి ఈ పళ్ళు చూడటానికి. కానీ కోద్దామంటే చాలా గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి, అస్సలు రావటం లేదు, గెలలే ఉన్నాయి. ఈ చెట్లన్నీ ఇప్పుడు చాలా గెలలేసాయి. ఈ గెలలన్నీ కోసి నూనె కోసం తీసుకువెళ్తారు. లారీల మీద, ట్రాక్టర్ల మీద నూనె కోసం తీసుకెళ్తారు. పామ్ ఆయిల్ని ఆడిస్తారు. పామ్ ఆయిల్ మనం కూరల్లో వేసుకోవచ్చు, చాలామంది కూరల్లో వేసుకుంటారు. మనం వంట చేసుకోవచ్చు, పప్పలు వండుకోవచ్చు. పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాకు చెందినది, కానీ ఇప్పుడు మలేషియా మరియు ఇండోనేషియా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేయబడుతోంది. పరిపక్వ చెట్లు 20 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. పిన్నెట్ ఆకులు మరియు దట్టమైన పూల గుత్తులు ఉంటాయి. ఈ పండు ఎర్రగా ఉంటుంది, ప్లమ్ పరిమాణం ఉంటుంది. పెద్ద గుత్తులుగా ఇది పెరుగుతుంది. పండ్ల గెల గుత్తులుగా పెరుగుతుంది. పామాయిల్ పండు యొక్క కండగల బయటి పొర నుండి తీయబడుతుంది. అయితే పామాయిల్ గింజల నుండి వస్తుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పంట నూనెగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వనస్పతి, ఐస్ క్రీమ్, చాక్లెట్ మరియు బేక్ చేసిన వస్తువులు వంటి వివిధ ఆహార పదార్థాలలో లభిస్తుంది. సబ్బులు, షాంపూలు మరియు సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. జీవ ఇంధనంగా ఉపయోగించబడుతుంది. కొవ్వొత్తులను తయారు చేయడానికి, లూబ్రికేటింగ్ గ్రీజులను మరియు ఇనుప పలకలను పూత పూయడానికి ఉపయోగిస్తారు. ఇతర నూనె పంటలతో పోలిస్తే పామాయిల్ ఈ చెట్లు హెక్టార్కు అధిక దిగుబడికి ప్రసిద్ధి చెందాయి. కూరగాయల నూనెకు సమర్థవంతమైన వనరుగా మారుస్తుంది. పెద్ద ఎత్తున పామాయిల్ తోటలు అటవీ నిర్మూలనకు దోహదపడ్డాయి. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తూ. దీని రాజ్యం వచ్చి ప్లాంటే కుటుంబం అరేకేసి. దీని యొక్క శాస్త్రీయ నామం ఎలైస్ గినియన్సిస్, ఎలైస్ జాతికి చెందిందన్నమాట. ఈ కాయని నేను కోస్తున్నాను, మరలా ట్రై చేద్దామని చూస్తున్నాను. కానీ అవి నాకు ఎంత కోసినా కూడా ఒక్క కాయ కూడా రావటం లేదు. పిట్టలు కూడా కొన్ని తినేస్తున్నాయి, ఈ పళ్ళను, పై గుజ్జుని తినేస్తున్నాయి. నేను కూడా తిని చూశాను, కానీ పై గుజ్జు అస్సలు బాగాలేదు. ఇంకా బాగా పండిన తర్వాత బాగుంటుంది, ఏం పిట్టలు బాగా తింటాయి. నేను మట్టుకి ఈ కాయ కోద్దామని ఎంతో ట్రై చేస్తున్నాను, అసలు కాయ తెగటం లేదు. ఎలాగైనా సరే కోసి మీకు చూపిస్తాను, చూడండి ఒక కాయ ఎలా ఉందో. కోసాను, నల్లగా ఉంది, చాలా బాగుంది. పండు తినేయాలనిపిస్తుంది, ఖర్జూరం పండులా ఉంది. ఈ పైనున్న
ఈ యొక్క భాగాన్ని తీసివేసి మనం ఈ తోలును తీసివేసి లోపల గింజను పగలగొట్టి అప్పుడు మనం దాన్ని తినచ్చు. కొబ్బరిలా ఉంటుంది, చాలా బాగుంటుంది. పామాయిల్ గింజల నుంచే నూనె తయారు చేస్తారని మీ అందరికీ తెలుసా? ఈ కాయ పైనున్న ఈ పండిన భాగాన్ని తీసివేయాలి, పై భాగాన్ని. కాయ ఎలా ఉంటుంది, గింజ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది గింజ ఎలా ఉంటుంది పగలగొట్టినప్పుడు. ఈ గింజ చాలా బాగుంటుంది, తినేయచ్చు. దీని నుంచి కొంచెం నూనె కూడా వచ్చినట్లుంది తింటుంటే, చాలా బాగుంది, కొబ్బరిలా ఉంది. ఈ విధంగా పామాయిల్ గింజలను మనం తినచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.